చిన్నారులు, ఇవాళ మనం వింటామో ఒక అద్భుతమైన కథ. నలుగురు ముద్దైన పిల్లుల కథ. వాళ్ళు చిన్నవాళ్ళు, కానీ ఎంతో స్టైలిష్. అంతేకాదు, వాళ్ళ స్నేహం మన హృదయాల్ని తాకేస్తుంది. పేరు ఏమిటంటే మినుగురు పంజా పరేడ్. ఒక క్యూట్ రాంప్ వాక్ కథ. బెల్లా, జుజు, మిమీ, కోకో అనే 4 రంగురంగుల పిల్లుల జాడలతో నిండిన మాయాలోకంలోకి వెళ్ళిపోదామా? తయారా? అయితే కథ మొదలు పెట్టేద్దాం. ఒకసారి ఒక మాయల అరణ్యంలో ఒక చిన్ని అందమైన ఊరు ఉండేది. ఆ ఊరి పేరు ఫ్లఫీ విస్కర్స్. అక్కడ సూర్యుడు నెమ్మదిగా వెలుగుతూ చిటపటలాడేవాడు. పూలు మురిపాల పాటలు పాడేవి. మేఘాలు పంచదార ముత్యాల్లా తేలుతూ ఎగురేవి. ఆ ఊరిలో డైసీ పువ్వులతో చేసిన చక్కని ఇల్లు ఒకటి ఉండేది. తలుపు జెలీబీన్ రంగులో మెరుస్తూ ఉండేది. మెట్లు మాత్రం క్యాండీ కేన్లా ఉండేవి. ఆ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే బెల్లా, గులాబీ రంగు పిల్లి. తోకకి చిన్న రిబ్బన్ ఉంటుంది. చుట్టూ తేలు తరగడం అంటే ఎంతో ఇష్టం. జుజు, ఊదా పిల్లి. మెరిసే కళ్ళు. ఎవరికైనా సహాయం చేయడం అంటే ఇష్టం. మిమీ, పసుపు పిల్లి. మ్యూజిక్ వినగానే డాన్స్ స్టార్ట్ చేస్తుంది. కోకో, నీలం పిల్లి. చిన్న కూల్ గ్లాసెస్ వేసుకుని స్టైల్గా నడుస్తాడు. మఫిల్లంతా చిన్నవాళ్లే కానీ చాలా చురుకుగా, చలాకీగా ఉంటారు. ఒక స్పెషల్ ఆహ్వానం. ఒక రోజు వాళ్ళు ఆకుల మీద హాప్స్కాచ్ ఆడుతుంటే ఒక మెరిసే సీతాకోక చిలుక పై నుండి వచ్చి ఒక బంగారు పత్రాన్ని కింద వదిలింది. జుజు ఆ పత్రం తీసుకుని చదివాడు. గ్లిట్టర్ పంజా పరేడ్కు స్వాగతం. రెయిన్బో రాంప్ మీద నడవండి. మీకో స్పెషల్ ప్రదర్శన. హుడ్రే! బెల్లా కేకేసింది. ఇప్పుడు మా స్టైల్ టైం స్టార్ట్ అన్నాడు కోకో గ్లాసెస్ తిప్పుతూ. ముచ్చటైన డ్రెస్ అప్ టైం. వాళ్ళు తమ చిన్న డ్రెస్సుల్లోకి పరుగులు తీశారు. చాక్లెట్ బుట్టలో వేలాడుతున్న మెరిసే దుస్తులను చూసి కళ్ళు పెద్దవయ్యాయి. బెల్లా గ్లిట్టరింగ్ గులాబీ ట్యూటు వేసుకుంది. జుజు వెల్వెట్ షైనీ ఊదా కేప్ వేసుకున్నాడు. మిమీ పసుపు రంగు స్కార్ఫ్ తిప్పుకుంటూ వేసుకుంది. కోకో ఆకాశం లాంటి నీలం జాకెట్ వేసుకుని వెండి బట్టలు పెట్టుకున్నాడు. వాళ్లంతా రెడీ అయిపోయారు. రెయిన్బో రాంప్ ప్రదర్శన. తరుణోద్యపు ప్రదేశంలో పెద్ద రంగుల రాంప్ తయారై ఉండింది. పక్కనే మెరిసే గడ్డి, ఎగిరే బటర్ఫ్లైలు లాంతలు పట్టుకుని చూపులంతా ఆకర్షించేవి. ఆ రాంప్ పక్కనే టోపీ వేసుకున్న తాబేళ్లు, బెలూన్లు పట్టుకున్న బన్నీలు, చిన్న జంతువులంతా తలదించేలా వచ్చారు. బెల్లా చక్కగా తేలు తిరిగింది. గాలిలో గులాబీ పువ్వుల మెరుపులు. జుజు కేప్ తిప్పి నడిచాడు. చుట్టూ హృదయ ఆకారపు మెరిసే పౌడర్లు. మిమీ మున్వాక్ చేస్తూ ముందుకు వచ్చింది. స్కార్ఫ్ గాలిలో తేలింది. కోకో స్టైలిష్ గా నడవడం స్టార్ట్ చేశాడు. వెండి తారలు చుట్టూ మెరిశాయి. ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టారు. వా, ఎంత బాగుంది అని. ఆకాశం నుంచి బహుమతి. ఆకాశం నుంచి పెద్ద కప్కేక్ బెలూన్ ఒకటి మెల్లగా దిగింది. దాని మీద గ్లిట్టర్ ఐసింగ్. టాప్లో మెరిసే చెర్రీ. కప్కేక్ తల పైకి తెరిచి లోపల బంగారు రిబ్బన్ తేలింది. దాని మీద మాటలు మెరిసేలా ఉన్నాయి. మీ స్నేహం, ఆనందం అందరికీ వెలుగు పంచింది. ఇది మనందరి కష్టానికి వచ్చిన బహుమతి అన్నాడు జుజు ఆనందంగా. నక్షత్రాల కింద పిక్నిక్ చివరగా ఒక పెద్ద పువ్వు కింద వాళ్ళు చిన్ని పిక్నిక్ బ్లాంకెట్ వేసుకున్నారు. చిన్న బాటిళ్లలో పూల్ సోడా తాగారు. చీజ్ పఫ్ కుకీలు తిన్నారు. బెల్లా తేలు, మిమీ డాన్స్, కోకో స్టైల్ అన్నీ చిన్ని నవ్వులతో గుర్తొచ్చి మురిసిపోయారు. బెల్లా మెల్లగా చెప్పింది, మన మెరుపు డ్రెస్లన్నీ ఓకే, కానీ మన స్నేహమే అసలైన మెరుపు. అంతా నవ్వుతూ ఒకరినొకరు ఒడిసిపట్టి నిద్రపోయారు. చూసినందుకు ధన్యవాదాలు చిన్నారులు. ఇంకా ఇలాంటి కథలు కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.